హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ఇషిక కోపంతో, ఏంటి బ్రో ఏం చేస్తున్నావు? అప్పుడేమో గంగని చంపాలని ఇక హోమం జరిపిస్తే తప్పకుండా బాంబు బ్లాస్ట్ అయ్యి ఇక ఇద్దరు చనిపోతారని చెప్పావు. చివరికి మన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అది కాకుండా ఆ కోతి ఏమో ఇక గంగను రుద్రని సేవ్ చేశారు. ఇప్పుడేనో ఇక జయను నా గ్రిప్పులో పెట్టుకొని ఇక ఒక ఆట ఆడుకుంటానని ఏవేవో సోది కబుర్లు చెప్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. అయినా ఈ జయను ఇంటికి రప్పించుకోవడం ఏంటి, ఇక జయకు పెళ్లి చేయించడం ఏంటి? అది ఏమో మనల్ని మోసం చేసి ఆస్తి మొత్తం రాబట్టుకుంటే మన పరిస్థితి ఏంటి బ్రో? నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కొంప తీసి జయ గనుక అన్ని విషయాలు రుద్రబావకి చెప్పేస్తే ఇక రుద్రబావ ఊరుకుంటారా? వామ్మో, తలుచుకుంటేనే భయమేస్తుంది. బ్రో, కాస్త ఆలోచించు. జయను అంత తేలిగ్గా నమ్మకూడదు. ఇషిక, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయినా ఆ జయన్ తలుచుకొని ఎందుకు భయపడుతున్నావు? ఇక ఆ జయ నా చేతిలోకి గ్రిప్పులోకి రావాలంటే తనకు పెళ్లి చేయాలి. ఇక జీవితాంతం నాకు బానిసగా మారిపోతుంది. ఏమంటున్నావు బ్రో? అయినా ఆ జయకు పెళ్లి చేస్తే మనకు బానిస ఎలా అవుతుంది? పిచ్చిషిక, ఇక నేను సెట్ చేశాను కదా, ఆ అబ్బాయి మన మనిషే, తప్పకుండా మన మాట వింటాడు. కానీ బ్రో, నాకెందుకో డౌట్ అనిపిస్తుంది. జయ గనుక అతన్ని పెళ్లి చేసుకుంటే అతనికి లేనిపోని మాయ మాటలు చెప్పాక ఇక ఇద్దరు కలిసి మనతో కాటాడుకుంటే మరి మన పరిస్థితి ఏంటి బ్రో? ఏంటి శిఖ, ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? ప్రతిదానికి సమయం సందర్భం లేకుండా ఏవేవో ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నావు? నేను తీసుకొచ్చే క్యాండిడేట్ మన మనిషి. నువ్వేం టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. సరే బ్రో, నాకెందుకో భయంగా ఉంది. ఈసారి కూడా మన ప్లాన్ ఫ్లాప్ అవుతుందో లేకపోతే సక్సెస్ అవుతుందో చూద్దాం మరి. సరే బ్రో, ఒక విషయం చెప్పాలి. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది నేను భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యి బ్రో. ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఉండాలి. అప్పుడు మనిద్దరం నవ్వుకుంటూ ఉండాలి. అవునా ఇషిక? సరే అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రమీలాని ఒక ఆట ఆడుకోవాలి. ఏమంటున్నావు బ్రో? ఇంకేముంది, భాను చనిపోయాడు. ఇక ప్రమీలేమో విధవరాలిగా మారింది. ఇక అది కాకుండా ప్రమీల కూడా కార్తీక్ ప్రేమ మాయలో ఉందని నాకెందుకో డౌట్ కొడుతుంది. ఒకవేళ గనక ప్రమీల ఆ కార్తీక్ని ప్రేమిస్తే ఇక కార్తీక్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో సగం వాటా తీసుకెళ్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం రౌడీలను పెట్టించాలి. ఆ తర్వాత రౌడీలు ప్రమీలతో కాటాడుకుంటాడు. ఇక జరిగిన విషయం మొత్తం అత్తయ్య గారికి చెప్తారు. ఇక అత్తయ్య గారికి లేనిపోని మాటలన్నీ నూరి పరిస్తాను. ఇక ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్ళనీయకుండా చేస్తాను. ఇక ప్రమీల ప్లేస్లో నేనుంటాను. చెప్పు ఇషిక, బాగుంది కదా? అవును బ్రో, చాలా బాగుంది. ఇక నీ ప్లాన్ నువ్వు చెయ్యి. ఇక నేను కూడా ఇంట్లో వాళ్ళతో ఎలా బుసు కొట్టాలో నాకు బాగా తెలుసు అని అనేసరికి ఇక వీరేంద్ర వెంటనే రౌడీలకు అన్ని విషయాలు చెప్పడంతో ఇక రౌడీలు ప్రమీల దగ్గరికి వచ్చి అసభ్యంగా మాట్లాడుతుంటే ఇక ప్రమీల భరించలేక, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఒక స్త్రీతో ఇలాగైనా ప్రవర్తించేది? మీకు కూడా అమ్మ, అక్క, చెల్లెలు ఉంటారు కదా, మీరు వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పొగరా నీకో? మీరు నాతో అసభ్యంగా మాట్లాడిందే కాకుండా నన్నే అంత మాట అంటారా? అనుకుంటూ ఇక ప్రమీల వెంటనే రౌడీలపై చేయి చేసుకోగానే ఇక రౌడీలు ప్రమీలను కొట్టబోతుండగా ఇంతలో విజయేంద్ర అడ్డుగా వచ్చి రౌడీలతో ఫైట్ చేస్తుండగా ఇక రౌడీలు విజయేంద్రను నెట్టేయడంతో ప్రమీల చాలా టెన్షన్ పడిపోతుంది. గారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ రౌడీలు అసభ్యంగా మాట్లాడుతున్నారు, పదండి అంటూ ఇక ప్రమీల ఇంటికి తీసుకురాగానే ఇక జరిగిన విషయం మొత్తం శకుంతలకు చెప్పగానే శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి, ప్రమీల చెప్పేది నిజమేనా? రౌడీలు మీ మీద చేయి చేసుకున్నారా? అవును శకుంతల, పోనీ వదిలేసే. ఇక శకుంతల కోపంతో, నేను చెప్పాను కదా ప్రమీల, నువ్వు ఆ సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఇలా బయటికి వెళ్తే లేనిపోని మాటలు వస్తాయని కూడా చెప్పాను. నీ వల్ల పరువు ప్రతిష్ట అంతా పోతుంది. నా మాట విని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండు. ఇక
సూపర్ మార్కెట్ బాధ్యత మొత్తం వీరేంద్ర చూసుకుంటాడు అని అనేసరికి వీరేంద్ర సంతోషంతో ఇదే కదా నేను అనుకున్నాను. ఇప్పుడైనా నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటూ వీరేంద్ర సంతోషపడుతుండగా ఇంతలో రుద్ర వచ్చి, పెద్దమ్మ తప్పుగా మాట్లాడుతున్నారు. సూపర్ మార్కెట్ బాధ్యత ప్రమీల చూసుకుంటుంది. భాను ఆశయాన్ని కోరికను నెరవేరాలంటే ఇక ప్రమీల సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకోవాలి. నా మాటను కాదనకండి అని అనేసరికి వీరేంద్ర భరించలేక అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా ప్రీతి చూసి, ఇదేంటి మా ఆయనలో ఇంత కోపం ఎందుకొస్తుంది? అంటే ఇన్ని రోజులు రంగా గంగ చెప్పే విషయాలన్నీ నిజమేనా? ఈ కుటుంబాన్ని నాశనం చేయడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడా అని ప్రీతి ఆలోచిస్తుండగా ఇంతలో ఇక ప్రీతికి నొప్పులు రావడంతో గట్టిగా అరుస్తూ, అమ్మ చాలా నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇక డాక్టర్ ప్రీతికి స్కాన్ చేసి ఇక ఆపరేషన్ చేయగానే ప్రీతి కడుపులోని బిడ్డ చనిపోయిందన్న విషయం తెలుసుకొని ఇక డాక్టర్ బాధపడుతూ వీరేంద్ర దగ్గరికి వచ్చి, సారీ అండి, మమ్మల్ని క్షమించండి, మీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయింది. ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? నా బిడ్డ చనిపోవడం ఏంటి? ఇంతకు ముందు బాగానే ఉంది కదా, మరి ఇప్పుడేంటి డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు? అంటే ఏం చెప్పమంటారు, మీ భార్య చాలా టెన్షన్ పెట్టుకుంది, అది కాకుండా ఏదో చెప్పాలనుకుంటుంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు, మీ భార్యతో ఒకసారి మాట్లాడండి అని అనేసరికి వీరేంద్ర కోపంతో ఇక ప్రీతి దగ్గరికి వచ్చి, ప్రీతి అసలు ఏం జరుగుతుంది, నువ్వెందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు, మన బిడ్డను ఎందుకు చంపావు? నా కుటుంబాన్ని నాశనం చేయడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు, అది కాకుండా బిడ్డను అడ్డం పెట్టుకొని ఈ ఇంటికి యువరాజుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు కదా, ఈ కుట్రలు తెలిసే నా బిడ్డని నేను చంపుకున్నాను అని ప్రీతి అనేసరికి వీరేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.